పచ్చని కొండలతో చుట్టుముట్టిన చిన్న గ్రామంలో భరత్ అనే ఒక బాలుడు ఉండేవాడు. భరత్ చాలా జాగ్రత్తగా ఉండేవాడు, కాని తప్పులు చేయడానికి భయపడేవాడు. ఇతర పిల్లలు పరుగులు పెట్టినా, చెట్లు ఎక్కినా, కొత్త విషయాలు ప్రయత్నించినా భరత్ మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉండేవాడు. ఒక వేసవి ఉదయం భరత్ తాతయ్య అతనికి ఒక చిన్న విత్తనం ఇచ్చాడు. ఆ విత్తనాన్ని పాత బావి దగ్గర నాటి ప్రతిరోజూ జాగ్రత్తగా చూసుకోమని తాతయ్య చెప్పాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే భరత్ ఆ నేలకు నీళ్లు పోసేవాడు. రోజులు గడిచినా అక్కడ ఏ మొక్క కనిపించలేదు. ఇతర పిల్లలు తమ మొక్కలను చూపిస్తూ ఆనందంగా నవ్వుకున్నారు. భరత్ నిరాశపడ్డాడు, కాని అయినా కూడా ఆ నేలకు నీళ్లు పోయడం ఆపలేదు. ఆ బావి దగ్గర ఒక చిన్న గువ్వ గాయమైన రెక్కతో ఉండేది. ఆ గువ్వ ఎత్తుగా ఎగరలేకపోయినా ప్రతిరోజూ మళ్లీ మళ్లీ ప్రయత్నించేది. భరత్ ఆ చిన్న గువ్వను జాగ్రత్తగా గమనించాడు. ఎన్నిసార్లు పడిపోయినా ఆ గువ్వ ప్రయత్నించడం మాత్రం ఆపలేదు. నెమ్మదిగా భరత్ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. తరువాతి ఉదయం భరత్ తోటలో ఇంకా ఎక్కువ శ్రమ చేశాడు. అతను కలుపు మొక్కలను తీసి నీళ్లను సరిచేసి ఆ విత్తనాన్ని గాలుల నుంచి కాపాడాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న పచ్చని మొలక నీళ్ల నుంచి బయటకు వచ్చింది. ఆ మొలకను చూసి భరత్ కళ్లలో ఆనందం మెరిసింది. రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న మొక్క పెద్దదిగా బలంగా పెరిగింది. అలాగే ఆ గువ్వ రెక్క కూడా మెల్లగా బాగుపడి ఒక సాయంత్రం ఆకాశంలో ఎత్తుగా ఎగిరింది. పెద్దగా పెరిగిన మొక్క పక్కన నిలబడి భరత్ సహనం, ధైర్యం, సమయం ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాడు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు అందమైన ఫలితాలను తీసుకువస్తాయి. ఆ రోజు నుంచి భరత్ తప్పులు చెయ్యడానికి భయపడటం మానేశాడు. అతను కొత్త విషయాలు ప్రయత్నిస్తూ నెమ్మదిగా నేర్చుకుంటూ తనపై నమ్మకం పెంచుకున్నాడు. ఎప్పటికీ ప్రయత్నం ఆపని ఆ చిన్న గువ్వల